ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు తీసుకొస్తుంది. స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, ఫిట్ ఇండియా, అనేక రకాల కార్యక్రమాలు తీసుకొస్తున్నప్పుడు ఆ కార్యక్రమాలని మనం అన్ని పుచ్చుకొని మన భవిష్యత్తును మనం తీర్చిదిద్దుకోవడమే కాకుండా మన తల్లిదండ్రుల గౌరవం తీసుకోవడం, మన ఊరికి మంచి పేరు తీసుకురావడం, మన రాష్ట్రానికి ఒక మంచి పేరు తీసుకురావడమే కాకుండా ప్రధానమంత్రి కలలు కంటున్న వికసిత భారత్ నిర్మాణం కోసం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కలలు కంటున్న స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం దాంట్లో భాగస్వాములు కావాల్సిన ఎందుకు భవిష్యత్తు ఈ పిల్లల మీద ఉంది, భవిష్యత్తు ఈనాటి భావితరం మీదే ఉంది. మనం ఏదైతే 2047 నాటికి స్వాతంత్రం సిద్ధించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన దేశ ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 1 లేదా 2వ స్థానంలో ఉంటాలని కలలు కంటున్నామో ఆ కలగని ఇంట్లో కూర్చుంటే సరిపోదు. మన యువత దాన్ని బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాలు అందిస్తున్న చేయూతను అందిపుచ్చుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే P4 కూడా వచ్చింది. కేవలం మన పేదరిక నిర్మూలన కోసం మాత్రమే తీసుకొచ్చిన కార్యక్రమం కాదు. పేదరిక నిర్మూలన జరిగితే విద్యా వ్యవస్థ వైపు పిల్లలను నడిపించడం మొదలు పెడితే కొత్త ఆవిష్కరణలను తీర్చిదిద్దడానికి అవకాశం వాళ్ళకి కల్పిస్తే చేయూతను అందిస్తే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటున్న ఉద్దేశంతో ఇటువంటి అనేక కార్యక్రమాలు మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తున్నారు.